ఏపీలో క్వాంటమ్ మిషన్ స్థాపనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా యావజ్జీవ ఖైదీల ముందస్తు విడుదలకు శాశ్వత మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో 2025 ఫిబ్రవరి 1 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనను సమ్మతించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఎస్క్యూఎం స్థాపనకు ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించిందన్నారు. జాతీయ క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని స్థాపించి కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరిశోధనలు ముందుకు తీసుకువెళ్లేందుకు ఐఐటీ మద్రాస్, టీసీఎస్, ఐబీఎం వంటి సంస్థలతో కలిసి పనిచేసి తద్వారా ప్రపంచ స్థాయి పరిశోధనలను ఆకర్షించి అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావాలనే లక్ష్య సాధనకు ఈ నిర్ణయం ఉపక్రమిస్తుందని తెలిపారు. ఈ నెలలోనే క్వాంటమ్ సదస్సు నిర్వహించి అంతర్జాతీయ నిపుణులతో వ్యూహాత్మక కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. క్షమాభిక్షకు మరణశిక్ష వర్తించే నేరాలకు గాను 14 ఏళ్లు జీవిత ఖైదులో 7 ఏళ్లు వాస్తవ శిక్ష అనుభవించిన ఖైదీలు అర్హులని చెప్పారు. క్షమాభిక్ష ద్వారా విడుదలైన తర్వాత ఖైదీలు ప్రతి 3 నెలలకొకసారి సంబంధిత పోలీస్ స్టేషన్లో హాజరు కావాలన్నారు. మళ్లీ ఏదైనా నేరం చేస్తే క్షమాభిక్ష రద్దవుతుందని పార్థసారథి స్పష్టం చేశారు. ఏపీలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ నేరపూరిత రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటి వారితో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్లు శిక్ష నుంచి తప్పించుకోవడానికి దేశం విడిచిపోయారన్నారు. కానీ జగన్ లాంటి ఆర్థిక నేరస్తుడు రాష్ట్రంలోనే ఉంటూ ఇతర నేరస్తుల్ని ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారని తెలిపారు. ఇక్కడే ఉంటూ వారిని ప్రేరేపిస్తున్నారని, రాజకీయ ముసుగులో ఒక నేరస్తుడు ఇతర నేరస్తులకు అండగా నిలుస్తున్నాడని, ఇది ఏ తరహా రాజకీయమో ప్రజలే అర్థం చేసుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ నాయకులు కలవాలంటే భయపడేవారని, ఇప్పుడు నిస్సిగ్గుగా బహిరంగంగా నేరగాళ్లను కలవడమే కాకుండా వారిని అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నేరస్తులకు అండగా ఉన్నామని సందేశమిస్తూ రాజకీయాలను అధోగతికి తీసుకుపోతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో తప్పులు చేసిన వారు ఇంకా బయటే తిరుగుతున్నారంటూ కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రులు ప్రస్తావించారు. జగన్లో అరెస్టు భయం పెరుగుతోందని కొందరు మంత్రులు వ్యాఖ్యానించారు. గతంలో ఏ తప్పు చేయకుండానే చంద్రబాబును, పలువురు టీడీపీ నాయకులను జైళ్లకు పంపారని, ఘోరమైన తప్పులు చేసి కూడా జగన్ లాంటి వారు ఇంకా బయటే తిరుగుతున్నారని మంత్రి సంధ్యారాణి అన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో మనల్ని వేధించారని, తాము అదే పంథాలో వైసీపీ నేతలను వేధించడం సరికాదన్నారు. వెన్నుపోటు దినం పేరిట రాష్ట్రమంతా నిన్న నిరసనలు చేపట్టాలని, ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని కేడర్కు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. తీరా అసలు సమయానికి రాష్ట్రంలో కనబడకుండా ఆయన బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. వెన్నుపోటు దినంలో పాల్గొనేందుకు పార్టీ అధ్యక్షుడిగా రాజధానిలో తాడేపల్లి నివాసం నుంచి బయటకు వస్తారేమోనని ఆశించిన పార్టీ కేడర్ నిరాశకు గురైంది. బెంగళూరుకు పారిపోయి వైసీపీకే జగన్ వెన్నుపోటు పొడిచారంటూ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది అయిన సందర్భంగా నిన్నటి రోజున జగన్ వెన్నుపోటు దినంగా ప్రకటించారు. తర్వాత దశ లేకుండా నిరసన కార్యక్రమాన్ని చేపట్టే బాధ్యతను కేడర్పై వదిలేశారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీ పిలుపునిస్తే ఆ పార్టీ అధ్యక్షుడు ముందుండి నిరసనలో పాల్గొంటారు. పార్టీ కేడర్ను సన్నద్దం చేసి ప్రజలు భాగస్వామ్యులయ్యేలా కార్యాచరణ రూపొందిస్తారు. నిరసనలో పాల్గొన్న నేతలను పోలీసులు సమీప పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారు. ఇది సాధారణంగా జరిగే తతంగం. పోలీస్ స్టేషన్ దాకా వెళ్లేందుకు జగన్ భయపడ్డారో ఏమో కానీ తాడేపల్లిలో కనిపించకుండా ఉడాయించేశారు. ఇతర పార్టీల అధ్యక్షుల మాదిరి కాదని, తన తీరు విరుద్దమని జగన్ మరోసారి నిరూపించారు. సహజంగా వారాంతాల్లో జగన్ దంపతులు బెంగళూరు ప్యాలెస్ కు వెళ్తారు. రౌడీ షీటర్లుగా పేరున్న యువకులపై పోలీసులు దాడి చేశారంటూ మంగళవారం తెనాలికి వెళ్లి పరామర్శించిన జగన్ బుధవారం వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని ఎగ్గొట్టి బెంగళూరుకు వెళ్లిపోయారు. ఇలా అకస్మాత్తుగా జగన్ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోవడం వైసీపీకి వెన్నుపోటు దినంగా పార్టీ కేడర్ వాపోతుంది. నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు నాయకత్వం కొరవడంతో చాలా వరకు నిరసన ప్రభావం కనిపించలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పక్షాలు నిరసనలకు పిలుపునిస్తే నిర్బంధంగా అణిచివేసేవారు. నేతలు ఇంటి వద్ద ముందు రోజే రాత్రి నుంచే పోలీసులు పహారా కాసేవారు. ఎవరిని బయటకు రానివ్వకుండా కట్టడి చేసేవారు. ఎవరైనా తప్పించుకొని
రైలులోనో బస్సులోనో ఇతర వాహనాల్లోనో నిరసనలో పాల్గొనేందుకు వెళ్తే పోలీసులు వేటాడి అరెస్టులు చేసేవారు. కానీ నిన్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులేవీ కనిపించలేదు. రాజకీయ పార్టీగా వైసీపీ ఆందోళన కార్యక్రమాలను చేసుకునేందుకు ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది. కానీ వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం ప్రభావం అంతగా కనిపించలేదు. అధికారంలో ఉండగా చేసిన స్కాములపై విచారణకు సిద్దమని చెప్పే దమ్ములేని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరసనలు చేస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లు ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె ఎక్స్లో స్పందించారు. మద్యం అమ్మకాలను నగదు రూపంలో కొనసాగించడంపై అసెంబ్లీ సాక్షిగా విచారణకు సిద్దమని చెప్పే దమ్ము జగన్కు లేదన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ది ఉంటే ఎలాంటి విచారణకైనా సిద్దమేనంటూ బహిరంగంగా ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ఇంట్లో ప్రెస్ మీట్లు పెట్టి మారం చేసే జగనే అసలైన వెన్నుపోటుదారుడని విమర్శించారు. కూటమి హామీలపై గలం విప్పకుండా ప్రతిపక్ష నేత హోదా కావాలంటూ అసెంబ్లీకి వెళ్లకపోవడం ప్రజలకు వెన్నుపోటు పడడం కాదా అన్నారు. ఉన్మాద అవినీతి అరాచక పాలనకు గుణపాఠం చెప్పి ఏడాది కిందట ఇదే రోజున కూటమి పార్టీకు పట్టం కడితే ప్రజా తీర్పునకు జగన్ వెన్నుపోటు అంటూ వక్రభాష్యం చెబుతున్నారని షర్మిల మండిపడ్డారు. దేశ రాజకీయ చరిత్రలో 2024 జూన్ 4 చిరస్థాయిగా నిలిచిపోయే రోజని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 5 ఏళ్ల అరాచక పాలనకు తరిమికొట్టి నిరంకుశ ఫ్యూడలిస్టిక్ కోటలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలు కొట్టారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికారని పవన్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైన సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. దేశాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వం, ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలిచిన సీఎం చంద్రబాబు నేతృత్వం, వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే జనసేన పార్టీ సంకల్పానికి ప్రజలు అండగా నిలిచారన్నారు. సరిగ్గా ఏడాది క్రితం చరిత్రాత్మక విజయాన్ని అందించారని పవన్ పేర్కొన్నారు. గత తప్పిదాలను సరిచేస్తూ భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర 2047 దిశగా నడిపించేందుకు, వికసిత్ భారత్ 2047లో కీలక భాగస్వామి అయ్యేందుకు రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర ప్రజల ఆకాంక్షల లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తోంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జన సైనికులకు, వీర మహిళలకు, కార్యకర్తలకు, 3 పార్టీల నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని పవన్ పేర్కొన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సాధించలేని పెట్టుబడులను 11 నెలల్లోనే రాష్ట్రానికి తీసుకువచ్చామని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉపాధి కల్పనపై మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇప్పటి వరకు 9.20 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయని, వాటి ద్వారా 8.5 లక్షల మంది యువతకు ఉద్యోగాలను కల్పించేలా అవగాహన ఒప్పందాలను చేసుకున్నామన్నారు. ఏపీలో భారీ పెట్టుబడులు, అత్యధిక ఉద్యోగాలను కల్పించేందుకు ఎన్టీపీసీ, బీపీసీఎల్, రిలయన్స్, టాటా పవర్ వంటి సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. అవి రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే వరకు ఆ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని లోకేష్ సూచించారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు భూమితో పాటు ఇతర మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలను అనుసరిస్తున్నామని వెల్లడించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపేవారితో నేరుగా సంప్రదించాలని అధికారులకు లోకేష్ సూచించారు. కల్తీ నెయ్యి కేసులో ఎట్టకేలకు అసలు డొంక కదులుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో 4 ఏళ్ల పాటు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్నను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీలో ఇదివరకు కీలకంగా వ్యవహరించిన 2 ముఖ్యులకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. అప్పన్న వద్ద కీలక సమాచారం ఉందని భావించిన సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసు జారీ చేశారు. దీంతో మంగళవారం సాయంత్రం తిరుపతిలోని సిట్ కార్యాలయంలో అధికారుల ఎదుట ఆయన హాజరయ్యారు. టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారంలో తెర వెనుక ఏమి జరిగింది, ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, ఎవరికి ఏ ప్రయోజనాలు కలిగాయి అన్న సమాచారం రాబట్టేందుకు అధికారులు ఆయన్ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సీబీఐకి చెందిన 3 డీఎస్పీలు, రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన 1 డీఎస్పీ, మొత్తం 4 డీఎస్పీల బృందం విచారిస్తోంది. అధికారుల ప్రశ్నలు, అప్పన్న ఇచ్చే సమాధానాలను వీడియోలు, ఆడియోలతో రికార్డు చేస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ ఇప్పటిదాకా జరిపిన దర్యాప్తు అంతా నెయ్యి తయారైన డైరీలు, సరఫరా చేసిన డైరీలు, వాటి ప్రతినిధులు, వారి సిబ్బంది, సహకరించిన వారి చుట్టూనే తిరిగింది. ఇప్పటి వరకు అరెస్టైన 8 మందిలో 6 డైరీలకు సంబంధించిన వ్యక్తులు కాగా మిగిలిన 2 టీటీడీ ఉద్యోగులున్నారు. గతేడాది నవంబర్ 22న సిట్ దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో డైరీలు, టీటీడీ ఉద్యోగులను మినహా టీటీడీ పాలక వర్గానికి సంబంధించిన కీలక వ్యక్తులపై దృష్టి పెట్టినట్లు కనిపించలేదు.
దర్యాప్తు మొదలైన 6 నెలల తర్వాత ఇప్పుడు ఏకంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడికి నోటీస్ జారీ చేసి విచారణకు రప్పించారు. ఈ క్రమంలో సేకరిస్తున్న సమాచారం ఆధారంగా టీటీడీలో ఇదివరకు కీలకంగా వ్యవహరించిన 2 ముఖ్యులకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ జిల్లా జైల్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇన్ఛార్జ్ కోర్టుగా ఉన్న సీబీఐ కోర్టులో సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. ఇక రాజ్ కసిరెడ్డి బ్యారక్ మార్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. జైలులో తాను ఒంటరిగా ఉంటున్నానని, ఇతర ఖైదీలు ఉన్న బ్యారక్ కు మార్చాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కోర్టు న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. రాజ్ కసిరెడ్డిని 1 లేక 2 ఖైదీలున్న బ్యారక్ లోకి మార్చాలని జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా మాజీ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మరో నిందితుడు బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 6కు వాయిదా వేసింది. కాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కేసులో A2గా ఉన్న మధుసూదన్ కు కోర్టు రిమాండ్ పొడిగించగా మరో నిందితుడు పిఎస్ఆర్ ఆంజనేయులకు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించారు. రానున్న రోజుల్లో టీటీడీలో కియోస్కో యంత్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి. కియోస్కోల సాయంతో భక్తులకు టీటీడీ సేవలు సులభంగా అందుతున్నాయి. పైగా బోలెడంత సమయం ఆదా అవుతుంది. దీంతో ఈ కియోస్కోలను విరివిగా వినియోగించేందుకు టీటీడీ సిద్దమవుతుంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు హుండీ ద్వారా కాకుండా విరాళాలు ఇవ్వాలంటే పెద్ద తతంగమే ఉండేది. 1,00,000కు పైగా విరాళాలు ఇవ్వాలంటే దాతల విభాగానికి చేరుకుని అక్కడ అన్ని వివరాలు తెలియజేసిన తర్వాతే విరాళాలు ఇచ్చేవారు. 1,00,000 లోపు విరాళాలకు వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఓ కౌంటర్ను ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ వివరాలు నమోదు చేయడం, కార్డు లేదా నగదుతో విరాళాలు చెల్లించడం వంటి ప్రక్రియతో భక్తులు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో 1,00,000 లోపు విరాళాలు ఇచ్చే భక్తులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తొలిసారిగా వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఈ కియోస్కో మిషన్ను ఏర్పాటు చేశారు. భక్తులు దీనిలోని క్యూఆర్ కోడ్ను తమ సెల్ ఫోన్తో స్కాన్ చేసి యూపీఐ ద్వారా 1,00,000 లోపు ఎంతైనా విరాళంగా అందించవచ్చు. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో టీటీడీ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో 20 కియోస్కోలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఇప్పటి వరకు 4 కోట్ల విరాళాలు రావడం గమనార్హం. ఇక టీటీడీ అందిస్తున్న మరికొన్ని సేవల్లోకి కియోస్కోలను ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే లడ్డూలు పొందే భక్తులకు కియోస్కోలు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. లడ్డూ ఆప్షన్లోకి వెళ్లి కావాల్సిన లడ్డూ సంఖ్యను టైప్ చేసి యూపీఐ ద్వారా నగదు చెల్లిస్తే ఓ రసీదు వస్తుంది. ఆ రసీదును లడ్డూ కౌంటర్లో చూపించి లడ్డూలు పొందవచ్చు. తద్వారా భక్తుల సమయం తగ్గుతుందని టీటీడీ భావిస్తుంది. కోస్తాలో ఎండలు రాటెత్తిస్తున్నాయి. రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత 2-3 రోజులు చల్లగా ఉన్న వాతావరణం గడిచిన 4 రోజుల నుంచి మళ్లీ వేడెక్కింది. నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. జంగమహేశ్వరపురంలో 41, నరసాపురంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ అనిశ్చితి కారణంగా సాయంత్రం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో ఎండ తీవ్రత, ఉక్కపోత, రాయలసీమలో ఎండ ప్రభావం కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ప్రాంతంలో గురువారం 40 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జులైలో ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. కేబినెట్లో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగులు లేవనెత్తిన అంశాలు వ్యవసాయ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉద్యోగుల డీఏలు, ఆర్థికేతర అంశాల పరిష్కారంపై ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ అంశంపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి చట్టంలో పలు సవరణలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తంగా కేబినెట్ భేటీలో కీలక అంశాలు ఎజెండాగా ఉండనున్నాయి.
జరగనున్నాయి. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రిమండలి కీలక చర్చ జరపనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించిన ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, దాని ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది. సర్వే వివరాలు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్యా, ఉపాధి అవకాశాల్లోనూ 42% ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపాల్సి ఉంది. వీటిపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి. రాజకీయ పరంగా ఇస్తామన్న రిజర్వేషన్లను ప్రకటించి ఎన్నికలకు వెళ్దామా లేదా ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచిద్దామా అన్న అంశంపై చర్చించనున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ భేటీలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని 215 పంచాయతీలను 38 మున్సిపాలిటీల్లో కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించి ఉత్తర్వులు త్వరలో విడుదల చేయనున్న నేపథ్యంలో వాటిపైన చర్చించనున్నారు. ధరణి స్థానంలో ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతిలో పలు కీలక సవరణలకు అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుత భూభారతిలో అన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ కోసం చేసుకునే స్లాట్ బుకింగ్ ఫీజులను ఒకేలా వసూలు చేస్తున్నారు. మరోవైపు సాదా బైనామాలో క్రమబద్దీకరణ అంశంపైన మంత్రి మండలిలో చర్చించనున్నారు. అయితే సాదా బైనామాల క్రమబద్దీకరణ వ్యవహారంపై కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దానిపైన ప్రభుత్వం చర్చించనుంది. కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్ కమిషన్ సిఫారసులు, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది. విజిలెన్స్ నివేదిక ప్రకారం ముందుకు వెళ్లాలా లేక ప్రస్తుత విచారణ జరుగుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం చర్యలకు ఉపక్రమించాలా అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా పలు ప్రాజెక్టుల సవరణ అంచనాలపైన చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలతో నివేదికను ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో నివేదిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగ సంఘాల జేఏసీతో భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘాన్ని, అధికారుల కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపాలని మంత్రుల కమిటీకి సూచించారని చెప్పారు. కొన్నేళ్లుగా ఉద్యోగులు, ఇతర వర్గాల బిల్లులు పేరుకుపోవడంతో ఒకేసారి క్లియర్ చేయలేకపోయామని భట్టి వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఆదాయం, వ్యవసాయం వంటివన్నీ సమన్వయం చేసుకుంటూనే ఉద్యోగ వ్యవస్థకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. ఒకవైపు ప్రజలకు, మరోవైపు ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా ఎలా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతోనే కేబినెట్ సమావేశానికి ముందు ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యామని చెప్పారు. అధికారుల కమిటీ, ఆర్థిక శాఖ, ఇతర అధికారులతో చర్చించి ఒక నివేదికను రూపొందించి కేబినెట్ సమావేశంలో సమర్పించి సమస్యకు పరిష్కారం కనుగొంటామని తెలిపారు. తెలంగాణలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చిన కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతితో పాటు తెలంగాణ సమాజం సహించబోదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. నీళ్లు, నిధులు తీసుకురావడం కేసీఆర్ చేసిన తప్ప అని ప్రశ్నించారు. కేసీఆర్ది గట్టి గుండె కాబట్టే కాళేశ్వరం కట్టారని అన్నారు. ప్రాజెక్టుపై విచారణ చేపడుతున్నది కాళేశ్వరం కమిషన్ కాదని కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన దీక్ష, ధర్నా చేపట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి జలాలను తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టును ఆపమని లేఖ రాయడానికి ధైర్యం లేదా అని నిలదీశారు. ఈ విషయమై వెంటనే అపెక్స్ కౌన్సిల్ కేంద్రానికి లేఖలు రాసి జలదోపిడిని అరికట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 7 ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు. శిఖా ఘోయల్ ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గా నియమించారు. చారు సిన్వాకు సిఐడి అదనపు డీజీగా బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ సిటీ ఎస్పీ డీసీపీగా ఉన్న ఎస్ చైతన్య కుమార్ ను సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా నియమించగా ఆ పదవిలో ఉన్న పాటిల్ కాంత్ లాల్ సుభాష్ ను కొమరంభీం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. మైనారిటీ వెల్ఫేర్ లో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న తబ్సీర్ ఇక్బాల్ ను చార్మినార్ జోన్ డీఐజీగా నియమించారు. డివి శ్రీనివాసును మెదక్ ఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న అభిలాష్ ను తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ గా నియమించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నట్లు తెలిసింది. అమెరికా నుంచి నిన్న రాత్రి ఆయన హైదరాబాద్ చేరుకోవచ్చని సమాచారం. ఒకవేళ ఆయన రాక ఆలస్యమైతే మరుసటి రోజున న్యాయవాదులతో కలిసి సిట్ విచారణకు హాజరవుతారని తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాకర్ రావు భార్య హైదరాబాద్ చేరుకున్నట్లు చెబుతున్నారు.
వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల మూగరోధన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో నిర్వహిస్తున్న గోశాలలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఆలయాల్లో ఉన్న గోశాలల నిర్వహణలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయాల ఈవోలను ఆదేశించారు. జీవాల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు అవసరమైన చికిత్స అందించాలని నిర్దేశించారు. గోగ్రాసం విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, జీవాలు ఎక్కడైనా అనారోగ్యం బారిన పడితే నిర్లక్ష్యం చేయకుండా పశు వైద్యుల్ని సంప్రదించాల్సిందిగా ఈవోలకు ఆదేశాలు జారీ చేశామని దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని 69 ఆలయాల్లో గోశాలను నిర్వహిస్తున్నారు. అన్ని ఆలయాల్లో కలిపి సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో గోశాలలు కొనసాగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆలయ గోశాలల్లో మొత్తం 3009 జీవాలు ఉండగా వాటిలో 1089 ఆవులు, 1526 కోడెలు, 394 దూడలు ఉన్నాయి. మొత్తం జీవాల్లో సగానికి పైగా వేములవాడ రాజన్న ఆలయంలోనే ఉండడం గమనార్హం. ఈ గోశాలలో 1230 కోడెలు, 44 ఆవులు, 8 దూడలు ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి పరిధిలోని ఆలయాల్లో 25 గోశాలలు నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో కాకుండా ప్రైవేటు ట్రస్టులు నిర్వహిస్తున్న గోశాలల్లో 23,468 ఆవులు, కోడెలు, దూడలు ఉన్నాయి. కాగా ఆలయాల్లో నిర్వహించే పూజా కార్యక్రమాల నిమిత్తం పరిమిత సంఖ్యలో ఆవులు, దూడలను గోశాలలో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. అయితే ఒక్క వేములవాడలోనే వందల సంఖ్యలో ఆవులు, దూడలు ఉంటాయని, వాటి నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడుతున్నప్పటికీ తీవ్ర అనారోగ్యం కారణంగా మృతి చెందుతున్నాయని తెలిపారు. పరిమితికి మించి భక్తులు సమర్పిస్తున్న కోడెల్ని నిబంధనల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వ్యవసాయ అవసరాలకు రైతులకు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మృతి ఘటనపై గురువారం జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. వేములవాడ గోశాలలో జీవాల రక్షణకు చేపట్టాల్సిన మెరుగైన చర్యలపై చర్చించి దేవాదాయ శాఖకు తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది. మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8, 9 తేదీల్లో చేపమందు ప్రసాదం పంపిణీకి 5 రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్ని కుటుంబ సభ్యులు, ఎగ్జిబిషన్ సొసైటీ సంయుక్తంగా వసతులు కల్పిస్తున్నారు. రోగుల కోసం మొత్తం 32 క్యూ లైన్లు ఏర్పాటు చేయగా వృద్ధులు, మహిళలు, వికలాంగులు, అంధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు సిద్దం చేస్తున్నారు. ఇక ఉబ్బసం రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం తాత్కాలిక విశ్రాంతి షెడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. చేప మందు కోసం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి రోగులు రానున్నారు. ఇప్పటికే వచ్చిన రోగులు, వారి సహాయకులు తాత్కాలిక షెడ్లలో సేద తీరుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు చేప మందు పంపిణీకి 1.50 లక్షల చేప పిల్లలను రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ అందుబాటులో ఉంచింది. ఎవరికి ఆరోగ్య సమస్య తలెత్తినా మెరుగైన చికిత్స కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. రోగుల వాహనాల పార్కింగ్ కు 10 చోట్ల స్థలాలు కేటాయించారు. చేప ప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకు వేల మందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతి కోసం ప్రత్యేక స్టాళ్లను పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేశాయి. మన దేశీయంగా అభివృద్ది చేసిన ఆయుధాలతో ఆపరేషన్ సింధూర్లో సత్తా చాటామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాలానుగుణంగా యుద్ద తంత్రాలు మారుతూ వస్తున్నాయని, ఇక ముందు భారత్లో మేక్ ఇన్ ఇండియా ఆయుధాలు వ్యవస్థలకే ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో 3.5 గంటల పాటు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మంత్రులతో భేటీ ఇదే తొలిసారి కూడా. పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో భారత్ చూపిన సత్తాపై ఈ భేటీలో ఒక ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం. మన రక్షణ శాఖ చెప్పిన దానికంటే ఎక్కువగా నష్టం జరిగినట్టుగా పాకిస్తాన్ స్వయంగా బయటపెట్టిన అంశాన్ని కూడా ఇందులో ప్రస్తావించినట్లు తెలిసింది. ఇక ప్రధాని మోదీ నేతృత్వంలో 3వ సర్కారు ఏర్పాటై ఈ నెల 9వ తేదీకి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో వివిధ మంత్రిత్వ శాఖలు సాధించిన విజయాలపై మరో ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ జోడో యాత్రలో 2000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకుందని, అరుణాచల్ ప్రదేశ్ లో 20,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు రాహుల్ కు చురుకలు అంటించింది. మన సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడే హక్కు లేదని పేర్కొంది. వాక్ స్వాతంత్రానికి కొన్ని పరిమితులు ఉన్నాయని, దేశ సైనికులను కించపరిచే హక్కు ఎవరికీ లేదంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 1, 2027 నుంచి దేశంలో 16వ జనగణను చేపట్టనున్నట్లు తెలిపింది. జనగణనతో పాటే కులగణన కూడా చేపడతామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ షెడ్యూల్ ప్రకటించింది. 2 దశల్లో జనాభా లెక్కలు సేకరించనున్నట్లు వివరించింది. అయితే
హిమపాతం ఎక్కువగా ఉండే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్తో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన లదఖ్లో 2026 అక్టోబర్ 1 నుంచి జనగణన ప్రారంభమవుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మొత్తం మీద దేశంలో 16 ఏళ్ల తర్వాత జనగణన జరగనుంది. కాగా దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలంటే కులగణన కూడా చేయాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చేసేందుకు అంగీకరించింది. 2027లో జనగణన పూర్తయిన తర్వాత లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా చేపట్టే అవకాశం ఉంది. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. వచ్చే నెల 21న ఉదయం 11 గంటలకు లోక్సభ, రాజ్యసభ సమావేశమవుతాయని ఆయన వెల్లడించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటు వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడిపై పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్తో పాటు కీలక అంశాల గురించి చర్చిస్తామన్నారు. ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఇండియా కూటమి లేఖ రాసిన నేపథ్యంలో దాని దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రకటించిందని కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ విమర్శించారు. ప్రత్యేక సమావేశాల నుంచి మోడీ తప్పించుకోవచ్చు గాని వర్షాకాల సమావేశాల నుంచి తప్పించుకోలేరంటూ ఎద్దేవా చేశారు. భారతదేశ చరిత్రలో 47 రోజుల ముందుగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నామని ప్రకటించినట్లు లేదని గుర్తు చేసుకున్నారు. కోవిడ్ కేసులు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. కొత్త వేరియంట్లను గుర్తించారు. ఏపీ, తెలంగాణలోనూ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో 2 రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. తాజాగా పరీక్షలు, చికిత్సపై మార్గదర్శకాలు జారీ చేశాయి. కాగా తాజాగా కరోనా కేసులు నమోదు, కొత్త వేరియంట్ల పట్ల ప్రజలు భయాందోళనకు గురి కావనవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న రోగులు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని, ఆయాసం ఉండి జ్వరం, దగ్గు, జలుబు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచుతామన్నారు. మరోవైపు దేశంలో గడిచిన 24 గంటల్లో 864 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం క్రియాశీలక కేసుల సంఖ్య 4302కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ సంబంధిత కారణాలతో ఈ ఏడాది మరణాల సంఖ్య 44కు చేరింది. మరోవైపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. అమెరికాలో 2 చైనా జాతీయులు అరెస్టయ్యారు. ప్రమాదకరమైన ఫంగస్ ను స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలతో ఇటీవల వారిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసిన హెచ్చరిక ఆందోళన కలిగిస్తుంది. ఈ చర్యల వల్ల ఆహార సరఫరా దెబ్బతిని ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడొచ్చని హెచ్చరించింది. ఈ సమయంలో ఆగ్రో టెర్రరిజం అంటే ఏంటనే చర్చ మొదలైంది. అగ్రికల్చర్ టెర్రరిజాన్ని ఆగ్రో టెర్రరిజం అని పిలుస్తారు. ఒక దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఆహార కొరత లేక సామాజిక అశాంతిని కలిగించే ఉద్దేశంతో వ్యవసాయ రంగంలోకి తెగుళ్లు, వ్యాధులు, వ్యాధి కారకాలను ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టడాన్ని ఆగ్రో టెర్రరిజం అంటారు. అరెస్ట్ అయిన చైనా వ్యక్తుల దగ్గర ఫ్యూసేరియం గ్రామినీరం అనే ఫంగస్ ను గుర్తించారు. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా వంటి ఖండాల్లో దీని ఉనికి ఉంది. ఈ వ్యాధి కారకం బారిన పడితే గోధుమ, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న వంటి పంటలకు ఫ్యూసేరియం హెడ్ బ్లైట్ వ్యాధి సోకుతుంది. ఇది మొక్కల పూతను దెబ్బతీస్తుంది. దాంతో ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. దాని బారిన పడిన ధాన్యం ఆహారం, మేతకు పనికిరాకుండా పోతుంది. ఒకవేళ ఆ ధాన్యాన్ని తిన్న మనుషులు, జంతువులపైన ప్రభావం ఉంటుంది. ఈ ఫ్యూసేరియం హెడ్ బ్లైట్ వల్ల వ్యవసాయ రంగానికి ప్రతి ఏటా $1 బిలియన్ నష్టం వాటిల్లుతుంది. ఒక అమెరికాలోనే ఈ తెగలు వ్యాపించడం వల్ల గోధుమ, బార్లీ రైతులకు 1990ల నుంచి $3 నుంచి $4 బిలియన్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. ఈ దిగుబడి నష్టాలతో పాటు విష పదార్థాల కారణంగా వాటిని తొలగించేందుకు ధాన్యాన్ని ప్రాసెస్ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇది ఆర్థిక నష్టాన్ని మరింత పెంచుతుంది. ఇప్పటి వరకైతే ఆగ్రో టెర్రరిజం దాడులు జరిగిన సందర్భాలు అత్యంత అరుదు. ఇలాంటి చర్యలతో వ్యవసాయ రంగం సులభంగా దెబ్బతింటుంది. కోలుకోవడం మాత్రం చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే ఈ తరహా ముప్పు అడ్డుకునేందుకు నిఘా, బయోసెక్యూరిటీ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతున్నాయి.